చెన్నైలో కూడా ఈ మెట్రో వర్క్స్ నడుస్తున్నాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ బుధవారం రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎక్కడైతే ఈ మెట్రోకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయో అక్కడ ఒక చిన్నపాటి భాగం ఏదైతే జరుగుతుందో, పనులు జరుగుతున్నాయో అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ తర్వాత అక్కడ రాత్రి సమయాల్లోనే ఎక్కువగా ఇట్లాంటి మెట్రో వర్క్స్ కావచ్చు, లేదంటే ఫ్లైఓవర్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే డే టైంలో డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ఎక్కువగా నైట్ లోనే పనులు చేస్తూ ఉంటారు. సో ఈ పనులు జరుగుతున్నటువంటి టైంలోనే ఒక్కసారిగా ఒక భాగం మెట్రోకి సంబంధించిన ఏదైతే పనులు జరుగుతున్నాయో అక్కడ ఆ ప్రాంతంలో కూలిపోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ శిథిలాలన్నీ పడిపోవడం, దెన్ అందులో స్పాట్ లోనే ఒక వ్యక్తి కూడా చనిపోయినట్టుగా సమాచారం అయితే అందుతోంది. 9 గంటల ప్రాంతం అంటే ఆల్మోస్ట్ ఇంకా కూడా ఇంటికి వెళ్తున్నటువంటి సమయం. అఫ్ కోర్స్ అంటే అంత పీక్ అవర్ కాకపోయినా బట్ చాలా మంది కూడా ఈ నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే షాప్స్ బంద్ చేసి వెళ్లే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళేటటువంటి టైం ఇది. ఒక్కసారిగా ఆ పనులు జరుగుతున్నటువంటి టైంలో ఈ ఇన్సిడెంట్ జరగడంతో షాక్ అయిపోయిన పరిస్థితి. వెంటనే అక్కడ స్థానికులు కావచ్చు, మిగతా మెట్రోకి సంబంధించిన సిబ్బంది కావచ్చు సమాచారం ఇవ్వడం, పోలీసు